మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశమునకై అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై అక్కడున్న యాజకులతో సద్దుకైలతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఈ యొక్క మాటలు చెప్తున్నాడు ప్రియులారా. ఏమని అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, మరి ఎవరి వలననో రక్షణ కలగదు, ఈ నామము వలనే మనము రక్షణ పొందవలను అంటున్నాడు. ఏ నామము వలన ఇక్కడ మనము రక్షణ పొందవలను అని ఇక్కడ మనం చూసినట్లయితే, అది మన ప్రభువైన యేసుక్రీస్తు నామము వలనే రక్షణ పొందవలను గాని మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామముకైనానో మనం రక్షణ పొందలేం ప్రియులారా. ఈ యొక్క భూలోకంలో ఉన్న నామములన్నీ మనుషులు పెట్టుకున్నవి. ఆ యొక్క నామముల ద్వారా మనకు రక్షణ లేదు. కానీ ఇదిగో జగత్ పునాది వేయబడక మునుపే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ప్రియులారా. ఇదిగో ఆ యొక్క నామము వలన మనకు రక్షణ కలుగును కానీ మరి ఏ నామము వలనను మనకు రక్షణ కలగదు. ఈ మాటనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారే తప్ప తండ్రి దగ్గరికి ఎవడును చేరడు అంటున్నాడు. ఇదిగో ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరాలంటే ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయన ద్వారా తప్ప మనము తండ్రి దగ్గరికి మనం చేరలేం ప్రియులారా. ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం చేరలేం ప్రియులారా. అందుకే ఇక్కడ ఈ యొక్క పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకునే వాడే ఈ నామము వలనే రక్షణ కలుగును, ఆ యొక్క నామమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం ప్రియులారా. అయితే యొక్క మార్గము ఎంత గొప్పది, ఆ యొక్క సత్యము ఎంత గొప్పది, ఆ యొక్క జీవము ఎంత గొప్పది అని మనం చూసినట్లయితే, కీర్తనాకారుడైన దావీదు కొన్ని మాటలను చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ యొక్క రక్షణానుభవం కలిగిన భక్తిపరుడు కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఆ యొక్క మాటలు చెప్తున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ 77వ కీర్తన 13వ వచనంలో ఈ యొక్క మాటలు అంటున్నాడు ప్రియులారా. నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు అంటున్నాడు ప్రియులారా. ఆయన మార్గం ఎలాంటిదంటే ఇక్కడ పరిశుద్ధమైన మార్గం. ఆయన మార్గము, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయనలో ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి దాగు లేదు ప్రియులారా. ఆయనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం ఎక్కడ చూసినా కూడా ఒక మచ్చ కనపడదు, దాగా కనపడదు ప్రియులారా. ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నీ కొరకు నా కొరకు ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. ఇదిగో ఆ యొక్క మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని తెలియజేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క సత్యం ఎంత గొప్పది అని మనం చూసినట్లయితే, ఇదే కీర్తన గ్రంథంలో 57వ కీర్తన 9వ వచనంలో మనం చూసినట్లయితే, నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించి ఉన్నది అంటున్నాడు ప్రియులారా. ఆయన సత్యం ఎలాంటిదంటే ఇక్కడ మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. అటువంటి గొప్ప సత్యము కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క సత్యము తరతరములు ఉండును అని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఆయన యొక్క సత్యము తరతరాలు నిలిచేది. ఇదిగో అందుకే ఆయన యొక్క మార్గంలో సత్యంలో నచ్చమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రియులారా. నేనే మార్గమును జీవమును సత్యమును అని ఇక్కడ అంటున్నాడు ప్రియులారా. అయితే ఆయన యొక్క జీవం ఎలాంటిదని మనం చూసినట్లయితే, ఇదిగో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన యొక్క జీవము మనుషులకు వెలుగు. మనం చీకటిలో బ్రతుకుతున్న వారం, పాపంలో బ్రతుకుతున్న వారం ప్రియులారా. అయితే ఆయనలో జీవం ఉండెను, ఆయన జీవాధిపతి. ఆ జీవము మనుషుల మధ్య నుండెను, మనుషులకు వెలుగై ఉండెను. కానీ మనుషుల మధ్య ఆ వెలుగునను చీకటిలో బ్రతుకుతున్న మనము వివేకము లేని వారమై ఆ యొక్క వెలుగును మనము గుర్తించట్లేదు ప్రియులారా.
అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో మనం నడుద్దాం ప్రియులారా. ఆయన యొక్క సత్యంలో మనం నడుద్దాం, ఆయన యొక్క జీవంలో మనం నడుద్దాం. ఇదిగో తరతరాలు ఆయనతో ఉండే భాగ్యము మనకు దయచేస్తున్నాడు ప్రియులారా. ఆయన సత్యము తరతరములుండును ప్రియులారా. అయితే ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఆ యొక్క సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయును. పాపంలో ఉన్న మనల్ని, ఇదిగో ఆ యొక్క దుర్గంధంలో ఉన్న మనల్ని ఆ యొక్క సత్యం ఏం చేస్తుందంటే, ఆ యొక్క బానిసత్వంలో ఉన్న మనల్ని, పాపానికి దాసులమై ఉన్న మనల్ని ఆ యొక్క సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని, ఆ యొక్క జీవాన్ని, అలానే ఆ యొక్క మార్గాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. ఆయన ద్వారా తప్ప మనము తండ్రి యొద్దకు చేరలేము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మనము ఆ యొక్క పరలోక రాజ్యం చేరలేము ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు, నీ కాయసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అంటున్నాడు. అయితే కీర్తనకారుడైన దావీదు ఎలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ యొక్క తండ్రిని ఎలా అయితే అడిగాడో, మనం కూడా అడుగుదాం ప్రియులారా. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ వాక్యం మీకే, ఈ యొక్క వాక్యం మనకు ప్రియులారా. మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుదాం, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుదాం. మన యొక్క పాపాలను మనం వదిలిపెట్టుకుందాం ప్రియులారా. ఆ యొక్క నిత్య మార్గాన మనము ప్రవేశిద్దాము. ఇదిగో ఈ యొక్క భూలోకంలో కానీ ఎక్కడైనా సరే ఆ యొక్క రక్షణ మార్గాన్ని నడిపించే నామము ఏ నామము లేదు. ఒకే ఒక మార్గం ఉంది, అదే మన ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. నీ యొక్క పాపాలను తీసివేసేది ఆ యొక్క నామమే. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోయేది ఆ యొక్క మార్గమే. ఆ నామము తప్ప మరి ఏ నామమును ఈ యొక్క భూలోకం లేదు 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 ప్రియులారా. కాబట్టి మనము ఒకసారి మనం ఆలోచించుకొని ఆయన యొక్క మార్గంలో మనం నడుద్దాము, నిత్య జీవం మనం పొందుకున్నాం. దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించిన అందరికీ వందనాలు.